ఒక రైతు తన పొలంలో విత్తనాలు చల్లిన తర్వాత ఏం చేస్తాడు? పంట ఎదగడానికి సమయమిస్తాడు. కాని ఆ పంట పూర్తిగా పండిపోయిన తర్వాత దాన్ని అలాగే వదిలేస్తాడా? లేదు. వాడి అయిన కొడవలి పట్టుకొని పొలంలోకి దిగుతాడు. కోత కోస్తాడు. సరిగ్గా ఈ భూమి మీద కూడా ఇప్పుడు రెండు రకాల పంటలు ఎదుగుతున్నాయి. దేవుని వాక్యమనే పంట ఒకవైపు, సాతాను నాటిన పాపమనే పంట మరొకవైపు. ఈ రోజుల్లో జరుగుతున్న ఘోరాలు చూసి దేవుడు ఎందుకు ఊరుకున్నాడు అని మనం అనుకుంటాం. ఆయన ఊరుకోలేదు. ఆయన పాపం పండేంతవరకు చూస్తున్నాడు. ఆ పాపం పండిన రోజున పరలోకం నుండి ఒక కొడవలి భూమి మీదకు విసరబడుతుంది. ఆ భయంకరమైన కోత ఎలా ఉండబోతోందో ఈరోజు మనం చూడబోతున్నాం. అందరికీ వందనాలు. డైలీ బైబిల్ స్టడీ 28వ రోజుకు మీకు స్వాగతం. నిన్న డే 27లో ముగ్గురు దేవదూతలు ఆకాశంలో ఎగురుతూ ఇచ్చిన భయంకరమైన వార్నింగ్సు మనం విన్నాం. సాతాను ముద్ర వేయించుకున్న వారికి నరకంలో విశ్రాంతి ఉండదు అని దేవుడు హెచ్చరించాడు. ఈరోజు డే 28లో ఆ తీర్పు ఎలా అమలు జరగబోతోందో మనం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14 నుండి 20 వచనాలు, రెవల్యూషన్ 14:14-20లో ధ్యానించబోతున్నాం. ఇక్కడ మనకు రెండు రకాల కోతలు కనిపిస్తాయి. మొదటి కోత 14వ వచనంలో ప్రారంభమవుతుంది. యోహాను పైకి చూశాడు. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘం కనబడెను. ఆ మేఘం మీద మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడి అయిన కొడవలియూ ఉండెను. మేఘాల మీద వచ్చేదెవరు? ఆయన మరెవ్వరూ కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తే. సువార్తల్లో ఆయన ముళ్ల కిరీటం పెట్టుకొని ఒక సేవకుడిగా వచ్చాడు. కాని ఇక్కడ ఆయన తల మీద సువర్ణ కిరీటం ఉంది. ఆయన రాజుల రాజుగా, తీర్పు తీర్చే న్యాయాధిపతిగా వస్తున్నాడు. అప్పుడు 15వ వచనంలో ఒక దేవదూత ఆలయంలో నుండి వచ్చి ఆయనతో ఏమంటున్నాడు? నీ కొడవలి పెట్టి కోయుము, భూమి పైరు పండియున్నది, కోతకాలం వచ్చినది అని గొప్ప స్వరంతో చెప్పెను. వెంటనే యేసుక్రీస్తు తన కొడవలిని భూమి మీద వేయగా భూమి కోయబడింది. చాలామంది బైబిల్ పండితులు ఈ మొదటి కోత దేవుని ప్రజలను సమకూర్చడం అని నమ్ముతారు. గోధుమలను గురుగులను వేరుచేసినట్లు దేవుడు తన ప్రజలను, అంటే సువార్తను నమ్మిన వారిని తన దరి చేర్చుకుంటున్నాడు. కాని అసలు భయంకరమైన దృశ్యం రెండవ కోతలో ఉంది. 17వ వచనం చూడండి. మరొక దేవదూత పరలోకపు ఆలయంలో నుండి బయటకు వచ్చాడు. అతని చేతిలో కూడా ఒక వాడి అయిన కొడవలి ఉంది. అప్పుడు అగ్నిమీద అధికారము గల ఇంకొక దూత వచ్చి 18వ వచనంలో ఒక భయంకరమైన ఆజ్ఞ ఇస్తున్నాడు. భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పండియున్నవి గనుక నీ వాడి అయిన కొడవలి పెట్టి దాని గెలలను కోయుము. ఇది గోధుమల కోత కాదు, ఇది ద్రాక్ష పండ్ల కోత. బైబిల్లో ఎదిరించి తిరుగుబాటు చేసేవారిని దుష్ట ద్రాక్షావల్లిగా దేవుడు పోల్చాడు. ప్రస్తుత రోజుల్లో మనం లోకం వైపు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. పసిపిల్లల మీద దాడులు, స్వలింగ సంపర్కాలు చట్టబద్ధం కావడం, దేవుని సృష్టిని అవమానించడం, డబ్బు కోసం ఎలాంటి దారుణాలైనా చేయడం, ఇవన్నీ చూస్తుంటే మనిషి పాపం హద్దులు దాటిపోయి పూర్తిగా పండిపోయింది అని మనకు తెలుస్తోంది. దేవుని ఓర్పుకు ఒక లిమిట్ ఉంది. ఆ గడియ రానే వచ్చింది. ఇప్పుడు 19వ వచనం చూడండి. ఆ దూత భూమి మీద ఆ ద్రాక్ష పండ్లను, అంటే పాపులను, క్రీస్తు విరోధి సైన్యాన్ని కోసి ఏం చేశాడు? దేవుని ఉగ్రత అను పెద్ద ద్రాక్షా తొట్టిలో వేసెను. పాతకాలంలో ద్రాక్షా పండ్లను ఎలా రసం తీసేవారో మీకు తెలుసా? ఒక పెద్ద రాతి తొట్టిలో ఆ పండ్లను వేసి మనుష్యులు తమ కాళ్లతో వాటిని తొక్కేవారు. అప్పుడు ఆ పండ్లు నలిగిపోయి కింద నుండి ఎర్రని ద్రాక్షారసం రక్తంలా పారేది. సరిగ్గా దేవుడు కూడా తన్ను ఎదిరించిన ఆ దుర్మార్గులను, క్రీస్తు విరోధి సైన్యాన్ని అలా తన పాదాల కింద వేసి తొక్కబోతున్నాడు. దాని రిజల్ట్ ఎలా ఉందో 20వ వచనంలో చదివితే మనకు వణుకు పుడుతుంది. పట్టణన్నకు వెలుపల ఆ ద్రాక్ష తొట్టి తొక్కబడెను. ఆ తొట్టిలో నుండి రక్తం ప్రవహించి ఆమడల దూరము, అంటే గుర్రపు కళ్ళెమల మట్టుకు పారెను. ఒకసారి ఊహించండి. గుర్రపు కళ్ళెమంటే నేలమీది నుండి సుమారు 4 లేదా 5 అడుగులు అంత ఎత్తులో 1600 స్టేడియా, అంటే 300 కిలోమీటర్ల మేర రక్తం ఏరులై పారుతోంది.
ఇదేదో సాదృశ్యంగా చెప్పిన మాట కాదు. మ్యాప్లో ఇస్రాయెల్ దేశం ఉత్తరం నుండి దక్షిణం వరకు కొలిస్తే ఖచ్చితంగా ఆ దూరం 300 కిలోమీటర్లే. అంటే దేవుడు భవిష్యత్తులో జరగబోయే హర్మెగిద్దోను యుద్ధం గురించి ఇక్కడ ప్రవచిస్తున్నాడు. ప్రపంచ దేశాలన్నీ క్రీస్తు విరోధి నాయకత్వంలో ఇస్రాయేలును నాశనం చేయడానికి పట్టణన్నకు వెలుపల అంటే ఔట్సైడ్ జెరూసలేంలో ఆ ప్రాంతంలో గుమిగూడుతాయి. అప్పుడు యేసుక్రీస్తు ఆకాశం నుండి దిగివచ్చి ఆ సైన్యాన్ని తన నోటి ఖడ్గముతో సంహరిస్తాడు. ఆ రోజు మెగిద్దో లోయ అంతా శత్రువుల రక్తంతో నిండిపోతుంది. సో ఈరోజు మనం నేర్చుకున్న పాఠమేంటి? మనం సేవిస్తున్న దేవుడు కేవలం ప్రేమమయుడు మాత్రమే కాదు, ఆయన దహించు అగ్ని, ఏ కన్స్యూమింగ్ ఫైర్. ఆయన పవిత్రతను ఎదిరించేవారికి, ఆయన బిడ్డలను హింసించేవారికి ఇచ్చే తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందో ఈ ద్రాక్షతొట్టి మనకు చూపిస్తోంది. ఈ పాపపు లోకంలో జీవిస్తున్న మనం ఆ కోపపు ద్రాక్షాపండ్ల గుంపులో లేకుండా జాగ్రత్త పడదాం. మన పాపాల కొరకు యేసుక్రీస్తు కలవరి శిలువలో దేవుని ఉగ్రతను తనమీదకు తీసుకున్నాడు. ఆయన ద్రాక్షతొట్టిలో నలగగొట్టబడ్డాడు కాబట్టే ఈరోజు మనం ఆ ఉగ్రత నుండి తప్పించబడ్డాం. అందుకే ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతలు చెబుతూ ఎంతటి శ్రమలకైనా భయపడకుండా యేసు రక్తం జయమని గట్టిగా ప్రకటిద్దాం. ఆయన రక్తం మాత్రమే మనల్ని ఆ రాబోయే ద్రాక్షతొట్టి తీర్పు నుండి కాపాడగలదు. రేపు డే 29లో ఆఖరి తీర్పులు ప్రారంభం కాబోతున్నాయి. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలో 7 దేవదూతలు ఆకాశంలో కనిపిస్తారు. వారి చేతిలో 7 తెగుళ్లున్నాయి. ఇవి దేవుని ఉగ్రతను సంపూర్ణం చేసే తెగుళ్ళు. ఆ దేవదూతల చేతికి ఆ ఉగ్రత పాత్రలను ఎవరిచ్చారు? పరలోకంలో మళ్లీ ఆరాధన ఎందుకు ప్రారంభమైంది అనేది రేపు మనం చూద్దాం. దేవుని కృప మరియు రక్షణ మీ కుటుంబానికి ఎల్లప్పుడూ తోడయుండునుగాక. ఆమేన్. ఆకాశమేఘములపై మనుష్య కుమారుడు కూర్చునియున్నాడు. ఆయన తలపై బంగారు కిరీటమున్నది. దూత కేక వేసెను, నీ కొడవలిని పంపించు. భూమి కోత పండినది, కోయవలసిన సమయమిదే. భూమిపై ఉన్న ద్రాక్ష గెలలను కోసి దేవుని కోపమనే గానుగలో వేసెను. ప్రభువునందు మృతి నొందు వారు ధన్యులు ధన్యులు. వారి క్రియలు వారి వెంటే వెళ్ళును. విశ్వాసముతో పోరాడు ఓ పరిశుద్ధుడా, నీ కొరకే ఆ పరలోకపు కిరీటము. సియోను పర్వతంపై జయశీలుడా, వేలాది భక్తుల స్తుతి పాత్రుడా, నిష్కళంకుడా నీవే గొర్రె పిల్లవు. నిత్యుడా నీవే మా రక్షకుడవు. కోత పండినది, సమయము వచ్చినది. జయశీలుని వెంటే మనం నడుద్దా. Strength in grace. It's all about Jesus.